దత్తత తీసుకొని మోసం చేయటం కేసీఆర్కు అలవాటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. గత పాలకులు కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని చెప్పారు. దత్తత తీసుకున్న మూడుచింతలపల్లి గ్రామాన్నే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్లా తానెప్పుడు తెలంగాణ జాతిపిత అని చెప్పుకోలేదని, సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పాటు కల సహకారమైందని కేసీఆర్ చెప్పారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. దత్తత తీసుకొని మోసం చేయడం కేసీఆర్ అలవాటు, కానీ మాకు అలవాటు లేదు. ఈ దత్తత కూడా కాదు, మా బాధ్యతగా గతంలో ముఖ్యమంత్రి గారు బాధ్యత కాన్సెన్స్ కాబట్టి ఇక్కడ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉద్వేష్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రతి సమస్యని పట్టుదలతో సెక్రటేరియట్ లో 3 మున్సిపల్ చైర్మన్లు మా ఇన్ఛార్జ్ గారు నా దగ్గరికి వస్తారు. ఈ రోడ్లు చెప్పిన కొన్ని బ్రిడ్జులు ఓటుపల్లి, నాగశెట్టిపల్లి కానీ ఇంకా కన్జర్వేషన్ లోన్ తీసేయడం కానీ ప్రతి విషయంతో పాటు ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో కలిపిరు. ఎక్కడ అండర్గ్రౌండ్ లేదా సీసీ రోడ్ లేవు. ఆయన గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల డెవలప్ చేసుకుని తప్ప తెలంగాణ ఎక్కడ డెవలప్ కాలేదు. దత్తత తీసుకుని 3 చింతల పనులే మర్చిపోయింది ఆయన. అలాంటి వారు చేసి చూపిస్తా. ఒక 6 నెలలలోపే నేను చెప్పిన మాటలు, మీరు చెప్పిన సమస్యలు అన్ని కూడా నాకు ఒక నిమిషంలోనే అర్థమవుతాయి. కేసీఆర్ కంటే ఎక్కువ జాగా నేను చేసిన 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా. నేను ఎప్పుడు జాతిపిత అని చెప్పుకోలే. నేను ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటా. ఆయన కూడా నాలాగా ఉద్యమకారుడే. అందుకని ఎవరు ఇచ్చినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి, ఆయన అసెంబ్లీలో చెప్పింది నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పింది. 3 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక్క కౌన్సిలర్ ఓడిపోయిన ఆ వార్డులో ఉన్న 2000 పేద ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బులకు ఆశపడు మల్లారెడ్డి ఓటుకి 50,000 ఇచ్చినా తీసుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.